ముందుకెళ్ళండి. నడవండి తమ్ముడు, నడవండి. నడవాలా? దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. దయచేసి అందరూ కూర్చోవాలి. పక్కన సార్, పక్కన మీరు పక్కన సార్. మీరు నాగబాబు గారికి స్వాగతం, సుస్వాగతం. అభిమానులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి మాకు ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడుతున్నటువంటి ఇక్కడను మా అన్నయ్య గౌరవ అధ్యక్షులు, వారికి స్వాగతం ప్రభుత్వం గుంటూరుకి మరొకసారి, కర్తాంధ్రుల మధ్య మరొకసారి ప్లీజ్. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద వచ్చారు, దయచేసి మీ అందరూ కోఆపరేట్ చేయాలి. మీరు దానికి సహకరించి మీడియా వాళ్ళందరూ కూడాను, అలాగే సెల్ ఫోన్స్ ఆన్ లో స్విచ్ ఆఫ్ చేయండి దయచేసి. ఈ ఎన్నికల తరుణంలో మనం ఏం చేయాలి, మన డ్యూటీ ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా కొంచెం మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం అందరూ వెనకెళ్ళిపోయి దయచేసి కోఆపరేట్ చేయండి. ఒక ఆంజనేయ స్వామి భక్తులుగా ఉండి మనందరికీ ఉండి ఈ రోజు ఒక ఎమర్జింగ్ హీరో, మరి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అభిమానులకు ఇచ్చేటువంటి ధైర్యం, అభిమానులకు ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ గైడ్ లైన్, మరి వారు మనందరికీ ధైర్యాన్ని ఇవ్వడానికి, మనందరికీ ఒక మంచి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మఫ్టీలో కూడా రావచ్చు. ఎవరన్నా మఫ్టీలో ఉన్న డిపార్ట్మెంట్ ఉందండి ప్లీజ్ కూర్చోండి, నా పక్కన కూర్చోండి. నా తప్పేనండి. ఉన్నారు, ఎవరు ఉన్నారు? ఉన్నారండి. రండి సార్ ప్లీజ్. మొగం దాచుకోరు, రండి రండి. అది నా పక్కన కూర్చోండి. గౌరవంగానే మాట్లాడతాం. డిపార్ట్మెంట్ గౌరవం, మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్. రండి. ఉన్నారా? ఓకే. నాగవన్నయ్య గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అభిమానులు, కార్యకర్తల ఉద్దేశం మాట్లాడతారు. జనసేన అభిమాని మెంబర్ని కాదు, మరి మీకు తెలిసే ఉందిగా, మీకు తెలుసు కదా. తమ్ముడికి ఈ నెపోటిజం అంటే బంధుప్రీతి అది రానివ్వకూడదని చెప్పి నేను మిత్రులు అనుకునే దూరం అయిపోయాం పార్టీకి. దూరం అంటే పార్టీకి దూరం, కళ్యాణ్ బాబు దూరం కాదు, అలాగే మీకు దూరం కాదు. నాకు ఒక బలమైనది ఏంటంటే మా అన్నయ్యని, మా తమ్ముడిని ప్రేమించేవాడిని నాకు అలవాటు. అలాగే జనసేన అభిమానించే వాళ్ళంటే నాకు అభిమానం, జనసేన అంటే అభిమానం ఉంది, జనసేన అభిమానించే వాళ్ళంటే ఇంకా అభిమానం. సో మొన్న జరిగిన గుంటూరు ఇన్సిడెంట్ గురించి చెప్పాలనిపించింది. నేను యాక్చువల్గా వచ్చేవాడిని, ఆ రోజే వచ్చేవాడిని. అంటే సరే కరోనా అరెస్ట్ చేశారు, చంద్రశేఖర్ గారు మన ఇక్కడ కంటెస్టింగ్ ఎమ్మెల్యే, ఆయన మిగతా ఫ్యాన్స్ దాదాపు ఒక 400-500 మంది, ఒక 1000 మంది దాకా వెళ్ళి అల్లరి చేశారు, బాగా గట్టిగా ఫైట్ చేశారు. సో వదిలేశారు. తర్వాత ఆ రోజు ధర్నా చేసినందుకు ఎవరో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గారు రోడ్లు అడ్డం వచ్చిందా, ఆల్బర్ట్ విజయ్ గారు అనబడేటువంటి ఒక ఆయనకి అడ్డం వస్తే ఆయన కేసు పెట్టారు. సరే, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. గమనించాల్సిన అధికారం ఎప్పుడు ఒకటి, అధికారం మారుతుంది. అధికారం లక్షణమే అంత. సరే, అది పక్కన పెట్టండి. బాగా షాకింగ్ ఏంటంటే వదిలేశారు కదా అనుకుంటే, ఆ రోజు ధర్నాలో పాల్గొన్న కుర్రోళ్ళలో 5 మందిని వీళ్ళే పేరు చదువుకున్న వాళ్ళు, ఒకళ్ళేమో డెంటిస్టు, ఒకళ్ళు బాగా
చదువుకున్న విద్యావంతులైన కుర్రాళ్ళు వీళ్ళు విగ్రహాలు ఏవో పగలగొట్టారు. సరే, అనుమానం మీద క్వశ్చన్ చేయడం కూడా తప్పలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లా అబైడింగ్ సిటిజన్స్, చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళం. ఎవరు చట్టానికి న్యాయానికి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళం కాదు.